బోయపాటి శ్రీను గారు మాస్ సినిమాలు చేస్తాడు, మంత ఫ్రిక్షనల్ సినిమాలు చేస్తాడు, మొత్తం యాక్షన్ సినిమాలు చేస్తాడు. కానీ ఫర్ ది ఫస్ట్ టైం హర్రర్ సినిమాలు తీయబోతున్నారు అనమాట. అవును, మీరు ట్రైలర్లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఆది పెనిశెట్టి ఒక మంత్రగాల్లాగా, ఒక క్షుద్ర పూజలు చేసేటటువంటి ఒక వ్యక్తిలా కనబడుతుంది అనమాట. ఇది చూసి నేనైతే షాక్ అయ్యా. ఎందుకంటే సరైన వాళ్ళు అలా చూపించి ఇందులో ఇలా చూపించాలనేటటువంటి ఆలోచన ఏదైతే ఉందో వేరే లెవెల్. అండ్ తన చేతుల్లో నుండి ఒకటి వస్తుంది భయ మంత్రం, ఆ మంత్రంలో నుండి దయ్యాలు వస్తున్నాయి అనమాట, భూతాలు వస్తున్నాయి. అవన్నీ కూడా నాశనం చేయబోతున్నాయి. తన టీంని అబ్జర్వ్ చేసినట్లయితే ఒక్కొక్కడు మామూలుగా లేడు. బాహుబలి సినిమాలో కిల్కిల్గా అలా ఉండనమాట. వాళ్ళ చేతిలో పుర్రెలైనా మొత్తం బ్లాక్ కలర్ పూసుకొని వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉన్నారు. ఎలాంటి విలన్ని ఇంత మట్టికి బోయపాటి శ్రీను గారు ఏ సినిమాలో చూపించారా, ఈ సినిమాలో అయితే చూపించబోతున్నారు. సో యాక్షన్కి యాక్షన్ ఉంది, ఫ్యాక్షన్కి ఫ్యాక్షన్ ఉంది. మన బాలయ్యబాబు గారు డైలాగులు ఎలివేషన్ ఉంది, దాంతోపాటు హర్రర్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. నాకైతే మామూలుగా అనిపించలే ట్రైలర్. ఎందుకంటే ఇలాంటిది ఎవరు ట్రై చేయరనమాట. సనాతన ధర్మాన్ని హైలైట్ చేసి పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడ జరుగుతున్నటువంటి కుంభమేళాన్ని నాశనం చేద్దామని చూస్తుంటే ఇండియాలో ఉన్నటువంటి ఒక అఘోరి వాళ్ళకి ఎలా అడ్డుపడాడు అనేటటువంటి